ఆరున్నరైనా ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ వెళ్లడం ఖాయమని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విస్పష్టంగా ప్రకటించారు. గతంలో కూడా ఇదే మాట అన్నప్పటికీ విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన కనుక దీనికి ఖచ్చితంగా ఎంతో విలువ ఉంది. స్వదేశం వదిలి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో ఆమె మీడియా సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీడియాను నేరుగా ఉద్దేశించి మాట్లాడడం ఇదే తొలిసారి. దీనిని జరగనివ్వకండని అనడం బాగుండదు కనుక ఈ సమావేశం మీద భారత్ తన వైఖరిని స్పష్టం చేయాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. ఫారిన్ కరస్పాండెన్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తన ప్రమేయమేమీ లేదని, అది ఒక ప్రైవేటు వ్యవహారమని భారతదేశం తేల్చేసింది. అందులో ఆమె వ్యక్తపరచబోయే అభిప్రాయాలతో తనకు నిమిత్తం లేదని భారత్ స్పష్టం చేయడంతో బంగ్లాదేశ్ ప్రధాని నుంచి మంత్రులు, దిగువ స్థాయి నాయకుల వరకు అంతా సత్సంబంధాలు దెబ్బతింటాయంటూ హెచ్చరికలు చేస్తున్నారు. నర్మగర్భంగా ఏవేవో మాట్లాడుతున్నారు. హసీనా వ్యాఖ్యలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ ఈ కట్టుతప్పిన వారు కఠిన శిక్షలకు అర్హులని బంగ్లాదేశ్ ప్రభుత్వం తన మీడియాను హెచ్చరించింది కూడా. అధికారం కోసం కాక పతనమైపోతున్న బంగ్లాదేశ్ను తిరిగి నిలబెట్టేందుకే తాను స్వదేశానికి వెళ్లదలుచుకున్నానని హసీనా ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. 2024 జూలై, ఆగస్టు మధ్యకాలంలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని కొందరు ఇతరత్రా లక్ష్యాలతో తప్పుదోవ పట్టించి హింసాత్మకంగా మార్చారని ఆరోపించారామె. తనను అధికారం నుంచి దించేయడానికి జరిగిన ఈ నిరసన వెనుక ఎవరి చేతులు ఉన్నాయో, ఏ శక్తులు ఉన్నాయో చెప్పుకొచ్చారామె. ప్రస్తుత పాలకుల చేతిలో బంగ్లాదేశ్ నయా పాకిస్తాన్గా అవతరిస్తోందని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ చక్రం తిప్పుతోందని అంటూ భారత్కు ప్రమాదకరంగా పరిస్థితులు తయారవుతున్నాయని ఆమె కుమారుడు సజీద్ వాజేద్ కూడా హెచ్చరిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం హసీనా ఢిల్లీకి తరలి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో సంభవించిన వరుస పరిణామాలతో ఉభయ దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాత్కాలిక పాలకుడిగా ఉన్న యూనిస్ రెహమాన్ తన దేశాన్ని చైనా, పాకిస్తాన్లకు చేరువ చేసే పని ఆరంభించారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని, పితామహుడు షేక్ ముజబూర్ రెహమాన్ చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నాలు ఉధృతంగా సాగాయి. బిఎన్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్తో అంటకాగడం మరింత హెచ్చింది. వయసురీత్యా హసీనా గొంతు వణకవచ్చు. గతాన్ని గుర్తు చేసుకున్న పలు సందర్భాల్లో గద్గద స్వరంగా మారవచ్చు. అధికార ఆకాంక్షతోనే ఆమె ఈ ప్రయాణం కట్టారని బంగ్లా ప్రస్తుత పాలకులు అంటున్నప్పటికీ చావుకు సిద్ధపడి మరి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్నది నిజం. పొరుగు దేశంలో ఉంటూ కూడా ప్రభావం చూపగలుగుతున్న ఆమె మళ్లీ తిరిగి వస్తే ఎలా వ్యవహరించాలో, పరిస్థితులు ఏ విధంగా మారుతాయో వారికి అర్థం కాకుండా ఉంది. ఆమె తిరిగి వచ్చి జైల్లో ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో దాని ప్రభావం విస్తృతంగా ఉంటుందని, సమర్థవంతమైన నాయకత్వాన్ని, చివరకు అధికారిక గుర్తింపును కోల్పోయిన ఆమె పార్టీకి జవజీవాలు వస్తాయని కొందరి వాదన. జైలు నిర్బంధాలు బంగ్లాదేశ్కు కొత్త కాదు. ప్రస్తుత ప్రధాని తారిక్ రెహమాన్ తల్లి, మాజీ ప్రధాని ఖలేదా జియా అవినీతి ఆరోపణలతో అనేక సంవత్సరాల పాటు ఢాకా జైల్లో ఉన్నారు. ఇప్పుడు హసీనా కూడా తాను స్వదేశంలో కాలోనుగానే తనను జైల్లో తోయవచ్చు, ప్రాణాలు తీయవచ్చునని అంటూనే దేనికైనా సిద్ధపడే ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. ఆమెను అప్పగించవలసిందిగా భారతదేశాన్ని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని, డిసెంబర్లో తాము కోరినదే జరగబోతోందని బంగ్లాదేశ్ నాయకులు అంటున్నారు. తిరిగి వస్తానంటున్న హసీనాను కోర్టులో లొంగిపోకముందే అరెస్ట్ చేస్తామని బంగ్లాదేశ్ న్యాయమంత్రి ఇప్పటికే తేల్చేశారు. మరణశిక్ష పడిన ఆమెకు మళ్లీ కోర్టులను ఆశ్రయించే అవకాశం దక్కనిచ్చేది లేదన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. భారతదేశానికి పలు సవాళ్లు విసిరే డిసెంబర్ పరిణామాలు ఊహకు అందనివి.